మన రక్షకుడైన యాషువా మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఈరోజు ఈ వాగ్దానాలను తండ్రి మనకిచ్చారు. ఈ వాగ్దానాలన్నీ కూడా తండ్రి యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాలను తీసి చదువుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. పిల్లరా, మరి ఈరోజు ఆశీర్వాదాలు పైకి పొరులను అని రాయబడింది. ఆశీర్వాదాలు పైకి పొరులను అని రాయబడింది. ఈ మాటను మనము ఎవరైతే ఆశీర్వాదాలు కావాలనుకుంటారో అది పొంగి పొర్లును అని ఈ అంశం ద్వారా మనం కొన్ని వాక్యాలు ధ్యానిద్దాం. జ్ఞాని అయిన సొలొమోను రాసి అంటాడు 10వ వచనంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసం పైకి పొరలి పారును. ఈరోజు అంశం ఆశీర్వాదపు వర్షము పైకి పొంగి పొరలు రాయబడింది. హల్లెలూయా. నీ కుటుంబంలో ఈరోజు ఆశీర్వాదాలు కరువైపోయినాయేమో. ఈ దినం తండ్రి లేఖనాలలో ఈ శ్రేష్టమైన వాక్య భాగాలు తెలియపరిచే మాట ఏంటంటే, సమృద్ధిలో నుండి నీకు ద్రాక్షారసం ఏదైతే పొంగి పారుదో అలాగనే నీకు మేలులు నీ కుటుంబాన్ని దీవెనలతో నింపి ఈ సంవత్సరంలో ఈ దినంలో పొంగిపాలని యావే తండ్రి వాక్యం చదివిస్తుంది. 66వ అధ్యాయం 12వ వచనంలో, నది వలె సమాధానం మీ యొద్దకు పొర్లింపజేయుదును, మీరు జనములను ఐశ్వర్యమును అనుభవించినట్లుగా ఒడ్డు మీద పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేద్దును అని రాయబడింది. ఈరోజు నదులు వలె నదులు, కాలవలు, చెరువులని చెప్తూ ఉంటారు. ప్రతి సహోదరులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన మీరు జనులు ఐశ్వర్యము అనుభవించినట్లుగా ఒడ్డు మీద పారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని చేద్దును. మెయిన్ దేని అంటే సమాధానమును, ఆశీర్వాదము, ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును కనుక ఒడ్డు మీద పొర్లిపారున జల ప్రవాహం వల్లే దానిని రాజేద్దునని ఈ వాగ్దానం యెషయా గారి ద్వారా తెలియపరుస్తున్నాడు. అదే యెషయా గ్రంథం నిజంగా 27వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు ఏరు పారును, ఇజ్రాయేలు చిగురు పుట్టును అని రాయబడింది. యాకోబు నీ సంతతిలో ఏరు ఇదిగో నిజంగా చిగురించును అని రాయబడింది. చిగురు అంటే మళ్ళా మొలకెత్తటం. నీ సంతతిలో నుండి నేను కొంతమందిని ఎన్నుకున్నానయ్యా, మీ పితరులతో ప్రమాణం చేసినట్లుగా నేను ఈరోజు ఈ జనులతో ప్రమాణం చేస్తున్నాను కనుక చిగురు పువ్వులను పూసి ఇజ్రాయేలును చిగురు పూయును అని రాయబడింది. యాకోబు ఏరు పారును అని రాయబడింది కనుక మన ఏరు కూడా పొంగి పారి అలాగే మన చిగురు కూడా చిగురింపజేసి ఆశీర్వదిస్తాడని దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనంలో, కొట్లలో ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులుగాను గానుగులకు పైగా పొరలి పారును రాయబడింది. కొత్త తిత్తులుగా మరి నిజంగా పైకి పొంగి పుర్లును రాయబడింది. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో పోతేనే అవి సేఫ్టీగా ఉంటుంది. అలాగనే మనం పాత తిత్తులు పోతే పీగిలిపోతాయని యాషువా గారు చెప్పారు కదా. ధాన్యముతో నిజంగా ఆ ద్రాక్షరసం ఎప్పుడైతే ఉప్పుతో పొంగితో నీ దీవెన కూడా పొంగిపోతుందని రాయబడింది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో, పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవేశించును, యోదా నదుల్లో నుండిలో నీళ్లు పారును, అన్ని పొంగి పొరులను పారును, సమృద్ధి కలిగిన నీళ్లు
ఫార్ములా రాయబడింది. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లిను అని రాయబడింది. కీర్తనకాడు అంటాడు, కనుక సమృద్ధి కలిగిన దీవెనలతో మన గానుగులను, మన యొక్క గృహాలలో ఆహార పాత్రలే కానివ్వండి, ఆహార కుండలే కానివ్వండి, ఆశీర్వాదపు జల్లు మనపై కుమరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలాగంటే సమృద్ధిగా, పొలాలలో పంట సమృద్ధిగా, ఈరోజు ఉద్యోగంలో సమృద్ధిగా పంటలు, ఈరోజు కొట్లలో ధాన్యము, నువ్వు పాత ధాన్యం తింటావని రాయబడుతున్నారా? ఆయన నమ్ముకున్నావా? ఆయన నీ యొద్దకు వచ్చి ద్రాక్షరసంతో, వర్షంతో, అలాగనే కొన్ని పరిస్థితులతో నిన్ను పోల్చాడు. కాబట్టి సహోదరి సహోదరు, మనం పొంగి పొరులు పాత్రలుగా మనం నింపి ఈ దిన దీవులతో నింపునుగాక. ఈరోజు ఎందరైతే వివాహ వేడుకలు చేసుకున్న తండ్రి వారిని దీవించుగాక. పుట్టినరోజు కార్యక్రమాలు ఎందరైతే చేసుకున్న వారి కుటుంబాలు నూతన జీవితాన్ని తండ్రి దయచేయగాక. వివాహ కార్యక్రమాలు, గృహ కోరికలు, ఈది సువార్తలు అనేక ప్రాంతాల్లో దైవజనుల ద్వారా జరిపించి కృపలో బలపరచుగాక. ప్రార్థన చేస్తూ మహిమ కలిగిన తండ్రి పరిశుద్ధుగా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు వారి పిల్లల కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. ఈ వాగ్దానాలన్నీ వారి జీవితాలు నెరవేరినట్లుగా ఈ దినమంతా మాకు తోడై నడిపించి సహాయం చేయండి. ఆమేన్. మీ అందరికీ షలోమ్ అండి. తండ్రి మనందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.